హాయ్, బైబిల్ భాషానికి స్వాగతం. కానాన్, దీని యొక్క ప్రధానమైనటువంటి అర్థము ఉదారంగు దేశము, ల్యాండ్ ఆఫ్ పర్పుల్. విస్తృతమైనటువంటి అర్థము అంతర్జాతీయ వాణిజ్య కేంద్రము లేదా సమకాలీనత లేదా సమన్వయమైనటువంటి భూమి, ల్యాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్ సింక్రోసిటీ అన్నది దీని యొక్క భావము. ఈ పదము 2 అంతస్తులను సూచిస్తుంది. కానాను మొదటిది ఆర్థిక మరియు సాంస్కృతిక పరంగా అంతర్జాతీయ వాణిజ్యముతో ప్రసిద్ధి చెందినటువంటి రంగుల దేశము కానాను. రెండవది ఆధ్యాత్మికత మరియు సామూహిక పరంగా దేవుని యొక్క వినయముతో సమన్వయంగా జీవించే ప్రజలకు నిలువెత్తు ప్రతీకగా నిలుస్తుంది కానాను. కానాను అన్నటువంటి ఇటు పదం యొక్క ఎటిమాలజీ, శబ్ద ఉత్పత్తిలో మనము ఆసక్తికరమైన విషయాలను కనుగొనగలుగుతాం. ఈ పదము కానాను అనేటువంటి పదం అకాడియన్ మూలములో కిన్నాహు లేదా కిన్హాను అన్నటువంటి మూలం నుంచి కానాను అనే హీబ్రూ పదం ప్రాణం పోసుకుంది. ఈ కిన్నాహు లేదా కిన్హాను అన్నటువంటి పదం యొక్క అర్థము ఉదారంగు లేదా పర్పుల్ డైను సూచిస్తుంది. ఇది మూరెక్స్ అనే సముద్రపు చిప్ప నుండి తీసినటువంటి అత్యంత విలువైన వర్ణ ద్రవ్యం ఇది. అందువల్ల కానాన్ అనే ఈ పదము ఉదారంగు దేశము, ల్యాండ్ ఆఫ్ పర్పుల్ అని అర్థమవుతుంది. ఇది ఫొనీషియన్ అనేటువంటి పదానికి కూడా సమానార్థకంగా ఉంటుంది. ఎందుకంటే ఫోనిక్స్ అనేటువంటి గ్రీకు పదము కూడా పర్పుల్ అనేటువంటి అర్థాన్ని సూచిస్తుంది. హీబ్రూ పదం యొక్క అర్థం 2వ భాగములో తెలుసుకుందాం. గాడ్ బ్లెస్.